పల్నాడు జిల్లా వినుకొండలో మహిళా ఎస్ఐ అరాచకం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల కేసులో భర్త గోపిని ఎస్ఐ ఉదయలక్ష్మి బెల్టుతో తీవ్రంగా కొట్టింది. దీంతో గోపి పక్కటెముకలు విరిగి మూత్రనాళం దెబ్బతినడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే వ్యవహారం బయటికి రాకుండా గ్రామ పెద్దలతో పోలీసులు రాజీ చర్చలు జరిపినట్లు సమాచారం. వెంటనే అధికారులు స్పందించి ఎస్ఐపై చర్యలను తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తర్వాత అప్పుడు ఇంటికి పంపించారంట. ఇంకా తీసుకెళ్ళమని అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళ అత్త వాళ్ళ ఆవిడ కేసు పెట్టించి అబ్బాయిని కొట్టించారంట. సార్ దగ్గరుండి వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరుండి కొట్టించారంట. నా అబ్బాయికి ఇంటికి రాగానే వాళ్ళ మా మరిది మా చెల్లి పోయి పిల్లని తీసుకొద్దామంటే పోయాక కొడతా ఉన్నారంట. రూమ్ లో పడేసి కొడుతుంటే ఇంకా ఆ దెబ్బలకి చూడలేక వాళ్ళ అబ్బాయిని చూడలేక వాళ్ళు బయటకు పరిగెత్తారంట. అప్పుడు కొట్టిన తర్వాత అప్పుడు ఇంటికి పంపించారంట. ఇంకా తీసుకెళ్ళమని అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 12 నోటి అప్పుడు బ్లడ్ పడుతుంది. ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మా కాడైతే రూపాయి డబ్బులు లేవు. మా ఊరు పెద్దలే పెట్టుకున్నారు ఖర్చు అంతా. ఆంజనేయులు గారు కానీ మాకు మా అబ్బాయి హాస్పిటల్ చేర్చుకోవటానికి కానీ ఆయనే పెట్టుకున్నాడు. ఇదంతా ఆయన సహాయం వల్ల మేము అబ్బాయికి పక్క టైంకి ఇరిగింది, చిట్లిందంట. నోట్లు బెడ్ గుండెల్లో నొప్పి గుద్దాక ప్యాస్ ఆగిపోయినాయి. పైప్ వేస్తే ప్యాస్ ఇప్పుడు నడుస్తున్నాయి. అది మాది పెదకంచెర్ల గ్రామం. మా ఫ్యామిలీ మా వైఫ్ నేనేదో కోపతాపాన్ని నెట్టినందుకు కింద పడి వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి కేసు పెట్టించారు సార్. నా మీద పెట్టిస్తే మా పెద్దలు వచ్చి మాట్లాడితే పంపిస్తానని అన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండి ఎస్ఐ మేడం గారితో ఫోర్స్ చేయటం వలన నన్ను పోలీస్ స్టేషన్లో నైట్ 9 జామున భయంకరంగా కొట్టడం మొదలు పెట్టారు ఎస్ఐ మేడం గారు. కొట్టిన ఇంటికి వచ్చినాక నాకు గుండెల్లో నుంచి బ్లడ్ పడింది. తల ఉంచి గుండెల మీద గుద్దడంతో పక్కటెముక ఇరిగింది. పొట్ట మీద తగలడంతో పాస్ పేగు ఉబ్బి పాస్ నడవడం లేదు. అదేవిధంగా ఇంకా మా పెద్దలు నన్ను తీసుకొని స్టేషన్కి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో రిపోర్ట్లలో ఇలా దెబ్బలు తీవ్రంగా తగిలాయని డాక్టర్ గారు చెప్పారండి. అయితే ఇప్పుడైతే నా పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది అని చెప్పారు డాక్టర్ గారు. అధికారులు నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది మాది పెదకంచెర్ల గ్రామం. మా ఫ్యామిలీ మా వైఫ్ నేనేదో కోపతాపాన్ని నెట్టినందుకు కింద పడి వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి కేసు పెట్టించారు సార్. నా మీద పెట్టిస్తే మా పెద్దలు వచ్చి మాట్లాడితే పంపిస్తానని అన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండి ఎస్ఐ మేడం గారితో ఫోర్స్ చేయటం వలన నన్ను పోలీస్ స్టేషన్లో నైట్ 9